నేను గుడివాడ ఓపెన్ ఇంటర్ స్క్వాడ్లో ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఫోన్ చేసి ఇలా ఉయ్యూరు హైవేలో ఉన్నటువంటి విజయసాయి పబ్లిక్ స్కూల్లో పిల్లలకి ఎవరో చెప్పులు దండ వేసినట్టు నాకు ఫోన్ వచ్చింది. మీరు వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిందిగా తెలియజేశారు. నేను ఆ గుడివాడ నుంచి వచ్చేలోపే MUO1 విద్యాసాగర్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పేరెంట్స్ని ఉంచండి, పిల్లల్ని కూడా ఉంచండి, నేను వస్తున్నాను అని చెప్పి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పిల్లలందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది. పేరెంట్ని కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళని అంతేకాకుండా సంబంధిత ప్రిన్సిపాల్ని కరస్పాండెంట్ని కూడా పిలిచి నాకు రిటర్న్గా ఏం జరిగింది ఏమిటి డీటెయిల్గా ఇవ్వండి. ఇచ్చిన దాని మీద నేను వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది అని తెలియజేసి వాళ్ళ చేత రిపోర్ట్ రిటర్న్గా తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లన్నీ కూడా అనుసంధానించి జరిగిన విషయం ఏమిటి అనేటువంటిది నేను జిల్లా విద్యాశాఖ అధికారికి వెంటనే నివేదిక సాయంకాలం లోపు నేను ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు దండ వేయలే, ఒకళ్ళేమో వేశారని చెప్తున్నారు, ఒకళ్ళు ఊరికే చెప్పులు ఇలా పెట్టారు అని చెప్తున్నారు. అది ఇంకా పిల్లలు రాసిన దాన్ని నేను మొత్తం క్రోడీకరించి చేస్తాను సార్. మొత్తానికి చెప్పులు అయితే యూజ్ చేశారు. నేను చర్యలు అనేవి నా దగ్గర ఉండవు సార్. ఇది హై స్కూల్ కాబట్టి DO గారి ద్వారా RJD గారి దగ్గరికి వెళుతుంది. వాళ్ళకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు సార్. నేను రిపోర్ట్ మాత్రం ప్రిలిమినరీ రిపోర్ట్ అంటారు దీన్ని, నేను ఇస్తాను. మళ్ళీ తర్వాత మరి దీని మీద DO గారిని అనుసరించి రిపోర్ట్ చేయటం అది జరుగుతుంది సార్.